ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. పరలోకానందం ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించి నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఉండి శ్రద్ధ కలిగి వాక్యాన్ని వీక్షించినట్లయితే మీ జీవితంలో కూడా ఆయన వాక్యమును పంపి మీ జీవితాలను బాగు చేసి సరిచేయగల సమర్థుడు ఈ రోజున మనము సేవిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ప్రాముఖ్యముగా మన జీవితంలో ఎన్ని ప్రశ్నలైనా ఉండొచ్చు, ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానము దేవుని యొక్క వాక్యమే అనే విషయాన్ని గ్రహించండి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. నీ వాక్కును వినుటకు నీ బిడ్డలైన మేమందరమును సిద్ధముగా శ్రద్ధ కలిగి ఉంటుండగా నాతో మాతో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడి మా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రోజున మన వాక్యధ్యానం అంశం నిమిత్తమై ఏది ఏమైనా సరే నేను మాత్రం మానను. ఈ రోజున ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు పేరు దానియేలు. దానియేలు తన జీవితంలో సమస్తాన్ని చూశాడు, సమస్తమైన జీవితాన్ని పరిశోధించాడు, పరిశీలించాడు. తన జీవితంలో ఏదైతే కలిగి ఉన్నాడో అది సామర్థ్యమా, శక్తి, ఆరోగ్యమా, బలమా, ఐశ్వర్యమా, ఏదైనప్పటికీ సరే నా జీవితంలో కలిగినది ఏది కూడా నా వలన, నా తండ్రి వలన, నా తల్లి వలన, ఎవరి వలన అది కలగలేదు. ఈ రోజున ఏదైనా కలిగింది అని అంటున్నట్లయితే అది నేను సేవిస్తున్న, నేను కలిగి ఉన్న, నన్ను సృజించిన దేవుడు వలన మాత్రమే జరిగింది అని చెప్పి దానియేలు తన జీవితంలో అనుకునటం అనేది జరిగి ఉన్నది. అంతగా గ్రహించిన దానియేలు తన జీవితంలో ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటి అని అంటున్నట్లయితే ఏది ఏమైనా సరే అది బ్రతుకుట క్రీస్తు, చావైతే మరి లాభము అన్న రీతిగా ఏది ఏమైనప్పటికీ కూడా నా జీవితంలో నేను దేవుణ్ణి స్తుతిస్తాను, దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవుణ్ణే గణపరుస్తాను, దేవుడే నా జీవితంలో ముందుగా పెడతాను, మొదటి స్థానం ఇస్తాను అని చెప్పి ఒక తీర్మానం తీసుకునటం అనేది జరిగిన. ఈ రోజున వాక్యం వింటున్న డియర్ బ్రదర్స్ అండ్ వాక్యం వింటున్న డియర్ సిస్టర్స్ ఉన్నారా మన మధ్యలో? ఇటువంటి వ్యక్తిత్వము కలిగిన వారు, ఇటువంటి నిబంధన కలిగిన వారు, ఇటువంటి నిష్ఠ వంటి ఒక నిర్ణయం మీద నిలబడే వాళ్ళు ఉన్నారా? ఉంటున్నట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రోజున దానియేలు వంటి జీవితము మనము కూడా కలిగి జీవించటము మన జీవితానికి అది ఎంతో శ్రేష్టకరము, ఆశీర్వాదకరము, బహు దీవెనకరము, బహు తరములకు ఆశీర్వాదకరము అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఒక రోజు రాగానే ప్రజలందరూ చూసి ఉన్నారు దానియేలు జీవితాన్ని. చెలంచెలుగా దీవించబడుతున్నాడు. దానియేలు మొదటి స్థానంలోనికి రావటం జరుగుతుంది. ప్రాముఖ్యముగా దానియేలుని ప్రతి ఒక్కళ్ళు ప్రశంసములతో ముంచెత్తటము జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకునటము, అభినందించటం అనేది జరుగుతుంది. ఎటు చూసినా దానియేలు పేరే మారు మోగటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇటువంటిగా జరుగుతూ ఉంటున్నాయో అక్కడున్న కొంతమంది ప్రజలు, కొంతమంది అధికారులు అనుకుని ఉన్నాడు, వెంటనే ఇతనిని మనం ఎలాగోకటి నాశనము చేయాలి. అయితే ఇతనిని నాశనము చేయటము మన వలన, మన శక్తి వలన, మన సామర్థ్యం వలన కాదు. ఒకవేళ రాజుకి ఏదైనా చెప్పినా సరే అసంభవము, అది జరగదు. కానీ ఏదో ఒకటి ప్లాన్ వేయాలి అని చెప్పి దానియేలుకు వ్యతిరేకముగా ఒక ప్లాన్ వేశారు, ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళిక, ఆ ప్లాను ఎవరికి అనుకూలముగా వేసి ఉన్నారు అని అంటున్నట్లయితే ఆ రోజుల్లో అక్కడ రాజ్యమును పరిపాలిస్తున్న నెబుకద్నెజర్ రాజుకి వేయటం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ నెబుకద్నెజర్ రాజుకి చెప్పి ఉన్నారో, రాజా ఒకటి చెప్తున్నాం, ఏంటి, మేము ఈ రోజున కలిగి ఉన్న సంపద కానీ, మేము ఈ రోజున కలిగి ఉన్న ఆస్తి కానీ, మేము ఈ రోజున కలిగి ఉన్న ఏదైనా సరే, ఈరోజు ఈ దేశంలో ఇంత ప్రశాంతంగా జీవిస్తున్నాము అని అంటున్నట్లయితే మాకు తెలిసిన దేవుడివి నువ్వే. కాబట్టి మేమే నిన్ను ఆరాధిస్తాము, మేమే నిన్ను పూజిస్తాము, మేమే నిన్ను గణపరుస్తాము. కాబట్టి మాకు ఒక చిన్న ఫేవర్ చేయవా. ఏంటిది అని అంటున్నట్లయితే నీ విగ్రహాన్ని మేము పెట్టుకుంటాము. ఒక 30 రోజుల పాటు మేము దానికే మొక్కుతాము, దాని మీదే సాష్టాంగ పడతాము, దానికే మేము పూజలు పునస్కారాలు చేస్తాము అని అంటే వెంటనే రాజు, అబ్బా ఇదేదో బాగుంది కదా అని చెప్పి సరే అయితే అలాగే చేయండి అని చెప్పాను అన్నారు. వెంటనే ఆ యొక్క వ్యక్తులు అందరూ అన్ని మాట ఏంటి అని అంటున్నట్లయితే ప్రతి ప్రజలు వచ్చి నీకు మొక్కాలి, ఎవరైనా మొక్కకపోతే వారిని తీసుకువెళ్ళి సింహాల గృహలో వేసేయాలంటే ఓకే అని చెప్పి ఆజ్ఞ జారీ చేశారు. జీవో పాస్ అయింది. మొత్తము ఊరంతా ప్రకటించారు. అందరూ అలాగే చేస్తున్నారు. ఒక్క దానియేలు మాత్రము యెరూషలేము కిటికీ వైపు చూస్తూ, యెరూషలేము తట్టు చూస్తూ ప్రతిరోజు 3 పూట్ల ముమ్మారు ప్రార్థన చేయడం అనేది
జరిగినది. తన జీవితంలో రాజుకి నమస్కారం చేయకపోతే, తన జీవితంలో రాజుకు మొక్కకపోతే, తన జీవితంలో రాజుకి సాష్టాంగ పడకపోతే, తద్వారా వచ్చే ప్రతిఫలము, తద్వారా వచ్చే ఒక కఠినమైన శిక్ష సింహాల గృహలోనికి వేసేస్తారు. ఈ రాజు కోసము, ఆ సింహాల గృహ కోసము నేను ఈ రాజుని మొక్కుతున్నట్లయితే, మరి నా జీవితాన్ని సృజించిన వాడు, నాకు సమస్తమును ఇస్తున్నవాడు, ఆయన గొప్ప రాజు, ఆయన్ని మరికి ఇంకేమవుతాడు. కాబట్టి నేను ఈ రాజుకు నేను చేయను, ఆ రాజుకే చేస్తాను. ఏది ఏమైనా సరే నా జీవితంలో నా నిర్ణయాన్ని మార్చుకోను అని చెప్పి యేసుక్రీస్తునే ఆరాధించటము, యేసుక్రీస్తునే మొక్కటము, యేసుక్రీస్తునే పూజించటం అనేది జరిగింది. వెంటనే చెప్పి ఉన్నారు, ఒక వ్యక్తి ఇటు రీతిగా ఉన్నాడు, ఆ వ్యక్తిని మరి సింహాల గృహలోకి వేసేయాలి కదా, సరే తీసుకువెళ్ళండి. సింహాల గృహలో వేసేశారు. అయినప్పటికీ కూడా భయపడలేదు, బెదరలేదు. ఏది ఏమైనా సరే నా జీవితము నాశనం అయిపోయినా, నా జీవితము ప్రజల చేత నాశనం అయిపోయినా, రాజు చేతులు నాశనం అయిపోయినా, ఈ సింహాల గృహలో నా జీవితము ముగించబడినా సరే, ఆ ముగించేంత వరకు కూడా నా దేవుని నేను స్తుతించటము మానను, స్తుతించటము ఆపును అని చెప్పి ఒక నిష్ట కలిగిన తీర్మానము, ఒక నిబంధన చేసుకొని ప్రార్థన చేయడం అనేది జరిగినది. తద్వారా ఏమి జరిగింది? మరి ఎంతగా దేవుడి కొరకు చేసిన దానియేలుకు దేవుడు ఏమి చేసి ఉన్నాడు అని అంటున్నట్లయితే, ఒక దేవదూతను పంపి ఉన్నాడు, ప్రత్యక్షమైంది. దేవదూత ప్రత్యక్షమైన వెంటనే సింహాలన్నీ నోరులెల్ల పెట్టి, అన్నా నువ్వెందుకు వచ్చావన్నా, ఒక మాట చెప్తే మేము ఈరోజు మనం అందరము ఫాస్టింగ్ ఉంటున్నాము, కాబట్టి నేను ఉంటున్నాను, మీరు కూడా నాతో పాటు ఉండండి అంటే, సరే అన్న అని చెప్పి అన్నారు. వెంటనే సింహాలన్నీ నోర్లు మూసుకొని కూర్చి ఉన్నాయి. తెల్లవారుజామున అయ్యింది, దానియేలు మళ్ళీ బయటకు రావటం అనేది జరిగినది. ఏది ఏమైనా సరే నా దేవుడి కొరకు నేను నిలబెడతాను, ఒక నిబంధన చేసుకున్న దానియేలు జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించి ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా దేవునికి ఇష్టానుసారముగా జీవించాలి, క్రైస్తవ్య జీవితంలో దేవుని ఆజ్ఞల ప్రకారము నడుచుకోవాలని చెప్పి ఒక తీర్మానము, ఒక ఉద్దేశం నిమిత్తమే, ఒక ఆశల నిమిత్తమే, కోరికల నిమిత్తమే అడుగుపెట్టి ఉన్నాం. అయితే అభ్యంతరాలు వస్తాయి, ఆటంకపరిచేవారు వస్తారు, గాయపరిచేవారు వస్తారు, నిందించేవారు వస్తారు, హేళన చేసేవారు వస్తారు, అవమానించేవారు వస్తారు. వచ్చినంత మాత్రాన అర్రెర్రే అని చెప్పి మనము వెనక్కి వెళ్ళిపోకూడదు, పారిపోకూడదు. దేవుణ్ణి మనం కలిగి ఉన్న పరిశుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. కానీ దానియేలు వలె ఏది ఏమైనా సరే, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, అనారోగ్యపు పరిస్థితి వచ్చినా, కుటుంబంలో మరణము జరిగిన, ప్రజలందరూ దూషించినా, ఉమ్మేసిన, మొహము మీద తలుపేసిన, ఎట్టి రీతిగా మాట్లాడినా సరే, చెడ్డ మాటలు, దూషణపు మాటలు, అసభ్యకరమైన మాటలు ఎటువంటివి పలికినా సరే, నేను మాత్రం ప్రార్థన చేసేది మానను, సంఘానికి వెళ్ళేది మానను, దశమ భాగం ఇచ్చేది మానను, దేవునిని ఆరాధించటము మానను. అటువంటి నిష్ట కలిగిన నిబంధన నీవు ఒక ఒడంబడిక దేవునితో చేసుకొని ఆ రీతిగా ఈ రోజున నీవు జీవిస్తున్నట్లయితే విను, నీ జీవితంలో గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు చూడబోతున్నావు. నా ప్రభు నీవు చూసే రీతిగా చేయబోతున్నాడు అనే విషయాన్ని గ్రహించండి. దానియేలు 6వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని వచనాలు క్లుప్తంగా ధ్యానించుకుందాం. అంతటి రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోటులు దానియేలు పట్టుకొని పోయి సింహాల గృహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించినానా దానియేలుతో చెప్పాడు. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గృహలో ద్వారమును వేసి దానిని మూసిరి. మరియు దానియేలును గూర్చిన రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారులు ముద్రను వేసి దానిని ముద్రించిరి. అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టక పోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాలు గృహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలుచుచు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడై నిన్ను రక్షింపగలెననా అని అతనితో అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవునికి దృష్టికి నిర్దోషముగా కనబడుతున్న గనుక ఆయన తన దూతను నంపించి సింహాలను నాకు ఏమీయూ చేయకుండా వాటి నోళ్ళను మూయించెను. ఏదైతే ప్రజలు పన్నాగాలు పండి ఉన్నారో అది దానియేలు కోసము పండి ఉన్నారు అని చెప్పి రాజు గ్రహించలేకపోయి ఉన్నారు. గ్రహించిన సమయానికి దానియేలు సింహాల గృహలో ఉండటం అనేది జరిగినది. ఒక్కడే అలా కూర్చొని ఆలోచిస్తున్నారు, ఉన్నాడా, చనిపోయాడా, సేవించుచున్న దేవుడు కాపాడా లేకపోతే కాపాడలేదా అని చెప్పి టెన్షన్. తెల్లవారుజామున అయ్యింది, వెంటనే వెళ్ళాడు. జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు
నీవు ఉన్నావా, నీ దేవుడు నిన్ను రక్షించి ఉన్నాడు అని అంటున్నట్లయితే, రాజు చిరకాలము జీవించును గాక, నా ప్రభు దృష్టికి నేను నిర్దోషిని గనుక సింహాలు నన్ను ఏమీ చేయలేదు, ఆయన దూతను పంపి నన్ను కాపాడును అని చెప్పిన వెంటనే సంతోషంతో బయటికి రావటం అనేది జరిగి ఉన్నదండి. ఈ రోజున మన జీవితంలో కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. ఏది ఏమైనా సరే మన జీవితంలో మనము మాత్రము వేరొక దారికి వెళ్ళకూడదు అనే విషయాన్ని గ్రహించండి. యోబు జీవితంలో సమస్తము కోల్పోయినప్పుడు భార్య తన జీవితంలో కోపముతో ఒక మాట అంది, ఎందుకు ఇన్ని కలిగి ఉన్నావు, మొత్తము నీ దేవుడు నీ దగ్గర నుండి తీసేసి ఉన్నాడు కదా, ఇంకా దేవుడు దేవుడు అని ప్రార్థన చేస్తావేంటి అని అంటున్నట్లయితే, మూర్ఖురాలులాగా నువ్వు మాట్లాడమాక, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామము స్తుతింపబడును గాక అని చెప్పి దేవుని నామాన్ని స్తుతించి ఉన్నాడు. తన కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడు. అది తన కలిగిన ఆస్తి కోల్పోయి ఉన్నాడు, పిల్లలను కోల్పోయి ఉన్నాడు, సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడు. అయినప్పటికీ ఒకే ఒక మాట, ఏది ఏమైనప్పటికీ సరే నేను వాటి కోసము దేవుణ్ణి వెంబడించలేదు, కానీ దేవుడుగానే నేను వెంబడించాను. ఉంటే ఏంటి, పోతే ఏంటి, ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. కాబట్టి ఏది జరిగినా ఆయన నామమే స్తుతింపబడాలి. ఒక గొప్ప నిష్ఠత్వము కలిగి జీవించడం అనేది జరిగి ఉన్నదండి. రూతు తన భర్త చనిపోయి ఉన్నాడు, అత్త చెప్పింది, అమ్మా ఇక్కడ ఈ ప్రాంతంలో, ఇక్కడ ఈ దేశంలో ఉండటం నువ్వు మంచిది కాదు, నువ్వు వెళ్ళిపో అంటే, లేదు అత్త, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వెళ్తాను అని చెప్పి ఒక నిష్టం, ఏది ఏమైనప్పటికీ సరే నేను మాత్రము ఆ దేవుణ్ణి నిన్ను విడిచిపెట్టి నేను వేరొకళ్ళ దగ్గరికి వెళ్ళను అని చెప్పి ఉండటం అనేది జరిగి ఉన్నదండి. ఈ రోజున మన జీవితంలో కూడా ఏది ఏమైనా సరే దేవుణ్ణి పట్టుకొని జీవించాలి, దేవుణ్ణి హత్తుకొని జీవించాలి, దేవునినే మనము మన జీవితంలో వెంబడించే వారిగా ఉండాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున ఒక జరగరానిది ఏదో జరిగిందని చెప్పి, అవ్వకూడనిది ఏదో అవ్విందని చెప్పి, వినకూడని వార్త ఏదో విన్నావు అని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవుడు నాకేం చేశాడండి, దేవుడు నాకేం చేయలేదండి, వర్షం పడిందండి అందుకే నేను చర్చికి రాలేదండి, డబ్బులు ఇవ్వండి కానుక వేయలేదండి, లేకపోతే పలానా వాళ్ళు ఇంటికి వచ్చారండి అందుకే నేను ఈ రోజున వాక్యము వినలేకపోయానండి అని చెప్పి సాకులు చెప్పేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో మన జీవితంలో మనము ఏది ఉన్నా లేకపోయినా సరే, ఒక మాటలో ఈ రోజున మన వాక్య ధ్యానం అంశం ప్రకారము ఏది ఏమైనా సరే మనము ఈ నిబంధన కలిగి ఉండాలి. ఏంటి ఆ నిబంధన? దేవునితో ఉంటాను, దేవునితో నడుస్తాను, దేవుణ్ణి కలిగి జీవిస్తాను, దేవుడికి నా హృదయంలో స్థానం ఇస్తాను, నా జీవితంలో మొదటి ప్రిఫరెన్స్ నేను దేవుడికే ఇస్తాను అని చెప్పి ఒక దానియేలు వలె నిష్ఠ కలిగి ఏది ఏమైనా సరే ఉంటున్నట్లయితే, ఈ రోజున దానియేలును దీవించిన దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మనందరి జీవితాన్ని కూడా దీవించగల సమర్థుడు. ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఏది ఏమైనా సరే క్రీస్తును మాత్రం విడిచిపెట్టేవారుగా మనము ఉండకూడదు. అది బహు శ్రేష్టకరమైనది అనేక విషయాన్ని గ్రహించండి. ఈ రోజున మీ జీవితంలో సమస్యలు ఎదురవ్వచ్చు, శోధనలు ఎదురవ్వచ్చు, ఇబ్బందులు ఎదురవ్వచ్చు, అనారోగ్యపు పరిస్థితులు ఎదురవ్వచ్చు, కుటుంబ కలహాలు అవ్వండొచ్చు, వివాహ విషయంలో ఎటువంటి విషయములను అయినా సరే మీ జీవితంలో ఎంతగానో వేదన పడుతున్నారేమో, అయినప్పటికీ సరే ఈ రోజున ఒక తీర్మానము, ఒక నిబంధన ప్రభుతో చేసుకోవాలి. ఏది ఏమైనా సరే నా జీవితంలో నిన్ను మాత్రము విడిచి నేను వెళ్ళను, నిన్ను మాత్రము వదిలి నేను ఉండను. కరువైన, ఖడ్గమైన, బాధైన, ఉపద్రమైన, మరి ఏదైనా సరే నిన్నే ఆరాధిస్తా, నిన్నే సేవిస్తా, నిన్నే గణపరుస్తా, నీ నామాన్నే మహిమపరుస్తాను అని చెప్పి దేవుణ్ణి మనము నిత్యము వెంబడించే వరకు ఉండాలి. అయితే అటువంటి స్వభావము, అటువంటి నిబంధన, అటువంటి వ్యక్తిత్వము దానియేలులో చూసిన దేవుడు దానియేలును కాపాడాడు, ఒక దేవదూతను పంపి. మరి ఇటువంటి స్వభావాన్ని, ఇటువంటి వ్యక్తిత్వాన్ని, ఇటువంటి నిబంధనను నీ జీవితంలో చూసిన దేవుడు ఈ రోజున నా దేవుడే స్వయముగా నీ జీవితంలోనికి ప్రత్యక్షమయ్యి అనుకోని రీతిగా నీ జీవితంలో ఒక గొప్ప మలుపులోనికి తీసుకెళ్ళి ఉన్నతముగా, బహుశ్రేష్టకరముగా, ప్రతి ప్రజలకు కనపరిచే రీతిగా, బహిరంగముగా నా దేవుడు మీ అందరి జీవితాలను హెచ్చించబోతున్నాడు, దీవించబోతున్నాడు. ఎందుకు అని అంటున్నట్లయితే ఆయన అసాధ్యాలను కూడా సాధ్యపరచగల దేవుడు అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. కాబట్టి భయపడకండి, బాధపడకండి. ఏది ఏమైనా సరే జీవితంలో ప్రభువునే పట్టుకొని జీవించండి, తప్పనిసరిగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు అనేక విషయాన్ని గ్రహించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకు స్తుతులు. దానియేలు తన జీవితంలో ఏది ఏమైనప్పటికీ సరే, రాజు చంపేసిన, సింహాల గృహలో సింహాలు తినేసిన, ఏది ఏమైనా సరే నేను మాత్రము
విగ్రహానికి మొక్కను, నా దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా ముమ్మారు ప్రార్థిస్తాను, ప్రార్థన చేస్తాను అని ఒక నిష్ట కలిగిన స్వభావము కలిగి జీవించి ఈ దృష్టికి యథార్థవంతుడిగా కనబడిన రీతిగా మా జీవితంలో కూడా ఈ రోజున మేమందరమును ఆయన కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, ఇరుకులు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, అవమానాలు, అపజయాలు, అనారోగ్యపు పరిస్థితులు వచ్చినాయని చెప్పి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా కాకుండా మా జీవితంలో ఏది ఏమైనా సరే ఒక నిష్ట కలిగి ప్రభువునే పట్టుకొని జీవిస్తా, ప్రభువునే హత్తుకొని జీవిస్తా, ప్రభువుతోనే ఉంటా, ప్రభు మార్గములోనే నడుస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరూ నాయన ఈ వాక్యం విన్న అందరూ ఒక తీర్మానం తీసుకునేలాగన, ఆ దిశగా జీవించలాగన, అదే మన జీవితానికి శ్రేయస్కరము, శ్రేష్టకరము, బహు ఆశీర్వాదకరము అని గ్రహించలాగన సహాయం చేయమని ఈ వాక్యం ద్వారా మాతో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడిన తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఒక దానియేలును దీవించిన రీతిగా మా జీవితాలను కూడా జ్ఞాపకము చేసుకొని దీవించి నీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించి నూరంతలుగా ఆశీర్వదించును గాక, ఆమేన్. రోజున దానియేలు కలిగిన వంటి నిబంధన కూడా మనము కూడా కలిగి ఉండాలి అనే విషయాన్ని గ్రహించండి. కొంతమంది నిబంధనలు తీసుకుంటారు, వారి జీవితంలో నిబంధన ముందు తీసేసుకుంటారు. ఆ నిబంధనకు తగిన సమస్య కానీ దానికన్నా మించింది వస్తే ఊడిపోయే వారుగా ఉంటారు. మన జీవితంలో ఊడిపోయే వారుగా ఉండకూడదు. కానీ సింహాల గృహలో వేసినా సరే ధైర్యము కలిగి ప్రభువు తట్టు చూసే వారిగా ఉండాలి అని అంటున్నట్లయితే నీవు ఆయనకు విజ్ఞాపన చేసి ఆయనతో సంబంధము కలిగి జీవించాలి. అప్పుడే నీవు ఉండగలుగుతావు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి చెప్పేది ప్రభువునే హత్తుకొని జీవించండి. ఇంకేం అక్కర్లేదు లోకములో, సమస్తము ప్రభు మీ దగ్గరికి తీసుకురాబోతున్నాడు అనే విషయాన్ని గ్రహించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.